హలో ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. యాక్చువల్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది. కంటిన్యూస్‌గా ఆఫీస్‌కైతే వెళ్ళి అటెండెన్స్ ఇచ్చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత మా అమ్మ ఫ్రైడ్ రైస్ చేయమంటేను చేద్దాంలే అని చెప్పి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇప్పుడైతే మీరు చూడండి 2 మినిట్స్‌లో ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేసుకుంటామో మనం. ఈ వీడియోని చూస్తూ నేర్చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఈజీ సింపుల్ రెసిపీ. టమాటోస్, ఆనియన్స్ కోసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఇంకా అట్లా. తర్వాత మనకు కావాల్సినన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ సెపరేట్‌గా ఫ్రై చేసుకోండి. ఆ ఆనియన్స్‌లో వేయడం కంటే కూడా మనం సెపరేట్‌గా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్లేవర్ మనకి బావుంటుంది. అదే మనము ఆ ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేసేసుకునే దాంట్లో ఏసేసుకుంటే ఏమైతుందంటే ఎగ్ అనేది చాలా చిన్న పీసెస్‌గా అయిపోతుంది. సో, మనం ఇలా సెపరేట్‌గా ఫ్రై చేసుకుంటే ఎగ్‌ని మాత్రం చాలా టేస్టీగా వస్తుంది మనకి. ఇంకా అలా ఇవి అన్నీ మంచిగా ఏగిపోయిన తర్వాత మనం రైస్‌నైతే రెడీగా పెట్టుకోవాలి. ముందే స్మాష్ చేసేసుకొని, బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ ఎగ్‌నైతే మంచిగా ఫ్రై అయ్యేంత వరకైతే కదిలించకండి. కొంచెం సాల్ట్ ఏసేసుకోండి. అంటే అన్నీ టేస్టీగా రావడం కోసం సెపరేట్‌గా సాల్ట్ ఏసేసుకోవాలి. కాబట్టి ఎగ్‌కి సాల్ట్ అండ్ కారం, కొంచెం పసుపు ఏసేసుకొని ఫ్రై చేసేసుకోండి. నేనే వీడియో తీయడం, నేనే ఆహ్, వంట చేయడం కాబట్టి కొంచెం అలా వస్తున్నాయి. సో, మీరేమనుకోకండి. కారం అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి మంచిగా. ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ముందుగానే కడిగి పెట్టేసుకొని దాంట్లో వేసేసుకోండి. రైస్ ఏసి మిక్స్ చేసేసుకోండి. ఈ ఎగ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్‌ని రైస్‌లోకి ఏసేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్.